నాకు చాలా సిగ్గేస్తుంది. నాకు ఈ రోజు మొదటి రాత్రి మేడం. యాక్చువల్గా నాకు చాలా సిగ్గేసేస్తుంది బాబు. సిగ్గు ఎప్పుడు నేను పడలేదు, ఫస్ట్ టైం పడుతున్నాను. నేను కొంచెం చాటుగా ఉండి పడతా. నమస్కారం అండి. నాకు ఈరోజు మొదటి రాత్రి. ఎప్పుడు టీవీలో చూడడం తప్ప దగ్గరలో లైఫ్ లో ఫస్ట్ నైట్ అంటూ సిగ్గేస్తుంది. నేను కొంచెంసేపు సిగ్గుపడతానండి. అందరికీ నమస్కారం అండి. ఏదో పెళ్ళి అన్నారు, ఫస్ట్ నైట్ అన్నారు, నాకు అంతా కొత్తగా ఉంది, ఏమో అర్థం కావట్లేదండి. అయ్య బాబా, మీ అందరికి చెప్పడం మర్చిపోయానండి. నా పేరు బెప్పం అండి. నా పేరు అప్పం అండి. నా పేరు లప్పం అండి. ఏంటి అందరూ ఒకలాంటి కాస్ట్యూమ్ వేసారండి? ఏంటండి మీకు ఈరోజు ఏంటి ఎందుకు? నాకు ఈరోజు శోభనం అండి. మీకండి? మొదటి రాత్రి అండి. మీకు? అయ్యా నాకు ఫస్ట్ నైట్ అంటున్నారండి. మొదటి రాత్రి అంటే ఏంటండి? ఇప్పుడు ఏం లేదండి, 2 రోజుల ముందు వచ్చే రాత్రిని మొదటి రాత్రి అంటారు సార్. మీరేం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదండి, అవునండి. వాళ్ళందరికీ పిన్నులు సప్లై చేస్తానంటానండి. మీరేం చేస్తుంటారండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదండి, అవునండి. అందులో మా చెప్పే వాడతారండి. మీరేం చేస్తారు? ఇప్పుడు ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడవడం అంటారు కదండి, అవి మన కుక్కలే మనమే పెంచుతామండి వాటిని. మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా అందరి ద్రాక్ష పుల్లని అంటారు కదండి, అవునండి. పుల్లగలైనప్పుడు నిమ్మకాయ పిండుతూ ఉంటాడండి. ఏమండి మీ నాన్నగారు ఏం చేస్తారు చెప్పరేంటి? ఇప్పుడు చిలికి గాలి అని అంటారు కదండి, అవునండి. దాంట్లో కవ్వం మా నాన్న తిప్పుతుంటాడండి. మరి మీ నాన్నగారండి? ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదండి, ఆ పండగ చేస్తుంటారు డెకరేషన్లు అయ్యి. కట్నం ఏమైనా ఇచ్చారా? ఇంతకీ మీకేం ఇచ్చారండి కట్నం? ఇచ్చారండి బాగానే. విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది కదండి, అవునండి. రైల్వే స్టేషన్ లో 3వ నెంబర్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి నాకు. మీకు మంచిగా ఆస్తి వచ్చి బాగా వచ్చిందండి. మరి మీకేం పెట్టారండి? మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి, అవునండి. రన్వే రాసి ఇచ్చేసారండి. రన్నింగ్ వెళ్తా ఉంటారు పొద్దున్న. రన్వే కాదండి, ఖాళీగా ఉంటదేమో అనుకున్నానండి. ఏమండి మీకేం పెట్టారు? మన రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదండి, దాంట్లో 15 పిల్లర్లు మన పేద మీద రాశారండి. ఎంత కొన్నారేంటి? అమ్మో అన్ని చెప్పేద్దాం బిజినెస్. ఏమండి బెప్పం గారు? చెప్పండి అప్పం గారు. అసలు ఫస్ట్ నైట్ అంటే ఏం చేయాలండి? తెలియకుండా ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు అసలు? మీకు తెలుసా అండి? అయ్య బాబు బాగా తెలుసు నాకు. ఒక నిమిషం చెప్పండి, ఒక నిమిషం అతను కూడా. ఏమండి ఇతను ఫస్ట్ నైట్ కోసం చెప్తున్నారు. అన్ని తెలుసు అనుకుంటలేండి, అందుకే అయ్య దూరంగా బాబు నాకేం తెలీదండి. ఏంటి? నాకేం తెలీదండి. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నైట్లు ఏంటండి, సింపుల్ అండి. ఒక పాల గ్లాసులు తీసుకోండి. పాల గ్లాస్ ఇవ్వగానే ఇలా తాగిన తర్వాత అండి ఇలా తుడుచుకుంటే సరిపోతుందండి. ఎలా అండి? ఇలా ఏం తెలియదు అన్నారా, మరి అలా చూస్తున్నారండి? తెలీదండి, మామూలుగా చెప్పారని నేను చేస్తున్నానండి. తర్వాత సింపుల్ అండి. యాక్చువల్ గా ఇప్పుడు చెయ్యి ఇలా తీసుకున్నారా, ఆ పక్కన కూడా చెయ్యి తీసుకోండి. ఇలా తీసుకుంటే అంటే సరిపోతుందండి. ఇలా అంటే అయిపోతుందండి. అంటే ఇప్పుడు మన అందరికి ఫస్ట్ నైట్ అయిపోయిందండి. అమ్మో కాదండి, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మరి మీదండి? నాది లవ్ కాదు, అరేంజ్డ్ కాదండి. ఫస్ట్ నైట్ అన్నారు, పెళ్లి చేసుకున్నానండి. మరి మీదే మ్యారేజ్ అండి? మార్నింగ్ మ్యారేజ్ అండి, 4:30 చేశారు. ఎర్రాటో తర్వాత ఇంకేం చేయాలండి? తర్వాత సింపుల్ అండి, మల్లెపూల తీసుకొని ఇలా నలిపేయాలి అంతే. మల్లెపూలు నిలిపేస్తే అయిపోద్దండి. మీకు తెలీదా? మీకు నాకు నిజంగా తెలీదండి. సరే వెళ్ళండి. నాకు కొంచెం టెన్షన్ గా ఉందండి, భయమే.
రే పడుకుని టైం అయిపోయింది. రండి రండి పడుకోండి. పావని, ఈ బెప్పంగాళ్ళ వల్ల మన కడుపు పండదు గాని మనం పుట్టింటికి వెళ్ళి వేరే పెళ్లి చేసుకుందాం. అంతేనే? అదే కరెక్టే. పదండి. అయ్య బాబాయ్, మా ఆవిడ వెళ్ళిపోయింది. అర్జెంట్ మనం మంచి బిల్డప్ అయిపోతే పరుగు పోద్ది. మా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? మా ఆవిడ వెళ్ళిపోయింది. బెప్పం గారు ఏండి వస్తున్నానండి. ఏంటండి బాబు అసలు చాలా థ్యాంక్స్ అండి. ఏంటండి బాగా help నేనేం చేస్తున్నారు. చేయలేదండి బాబు. సరేనండి బాబు, అసలే మా ఆవిడ పొద్దున లేచిపోయి జాబ్కి కూడా వెళ్ళిపోయినట్టుంది. లిప్స్టిక్ అండి. అయ్య బాబు పెట్టుకున్నారా? మీకేంటండి బొగ్గేది ఏమైంది ఇక్కడ? ఏం కాలం గడ్డం వచ్చింది అంతే. మీ పువ్వులు ఏంటండి ఫ్రెష్ గా ఉన్నాయి, మా పువ్వులు అలిగిపోయాగానే. నేను ఫ్రెష్ అండి, అలాగే అంత. ఆఫీస్కి వెళ్ళిపోదాం. అసలే పిల్లర్లకు పెయింట్ వేస్తున్నారంట. సర్లే సార్, నేను కూడా నిమ్మకాయలు కొనుక్కోవాలి. అసలే అండ్ర ద్రాక్ష పుల్లల్లో నిమ్మకాయ కలపాలి. పదండి సచ్చినోడు ఇదిగో, నీతో కాపురం చేసే కంటే గుడి ముందు అడుక్కొని బతకడం బెటర్. ఏమే నువ్వు ఆగమన్నా నేను ఆగాను. నువ్వు తీసుకెళ్లి ఇంకో బ్యాగ్ మర్చిపోతున్నావు అని చెప్తున్నా. మరి దానికోసం ఎక్కడ వచ్చి చేస్తావని ఇంకోసారి నీ గడప తొక్కను రా. వచ్చే జన్మలో కూడా తొక్కకే. తొక్కే వరకు నీళ్ళు తొక్కేస్తాయనుకుంటున్నా. ఒరే కుక్క మొక్కమోడా, పొట్టి కుక్క గజ్జి కుక్కలే నువ్వు. సచ్చిందానా? అమ్మో, వీళ్ళు లేకపోతే మన జీవితం ఏదో శూన్యమైపోయినట్టు, సూర్యుడే ఉదయించినట్టు, వర్షాలే పడనట్టు వీళ్ళ బిల్డప్లు. మీరు మొగుడు జీవితంలో ఒక పార్ట్, మీరే మొగుడు జీవితం కాదు. అది గుర్తుపెట్టుకోండి. నేను పెళ్ళం లేక ఇక్కడ చలిలో ఒక్కడిని వణుకుతుంటే మీరిద్దరు పెళ్ళం దగ్గర మంట కాచుకుంటారా? చెప్తారా రే, నా జీవితంలో లేని ఆనందం నీ జీవితంలో లేకుండా చేస్తానరా? పక్కోలు కాపురం పచ్చగా ఉంటే నువ్వెందుకు కూలుకుంటున్నావని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు, నీ ముందు కూర్చొని ఒకడు చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఊరించి తింటున్నాడు. నీకు ఎలా ఉంటది? చంపేయాలనిపిస్తుంది కదా. నీ అంత సాడిస్ట్ నేను కాదు. నేను ఓన్లీ టార్చరే పెడతా. శ్రావణి, ఏం చేస్తున్నావు ఇంట్లో? మా ఆయనకి గుత్తంకాయ అంటే చాలా ఇష్టమే, వండి పెడుతున్నా. నువ్వేం చేస్తున్నావు? ఎగ్ పలావ్ చేస్తున్నానే. నీకు ఎగ్ పలావ్ అంటే ఇష్టం లేదు కదే. మా ఆయనకి ఇష్టం కదే. అబ్బో, వీళ్ళ మొగుడు మీద ఉన్న అనురాగం ఆప్యాయత పొంగి పొర్లుతుందిగా. నాకు అసలు ఒళ్ళంతా మంట ఎక్కేస్తుంది. ఇక నా వల్ల కాదు. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? వంట అయిందా? అయ్యిందండి. నీకేమైనా కాస్త కూరలు పంపించమంటారా? వద్దులేమ్మా, మీరు పంపించిన నా ఆకలి తీరు. నా ఆకలి వేరేలా ఉందిలా. శారదా, బంగారు తల్లులారా, వంట రూమ్ లో ఏ సామాన్ ఎక్కడుందో పని మనిషికి తెలియాలి. మొగుడు ఫోన్ లో ఏమేమి ఉన్నాయో పెళ్ళానికి తెలియాలి. అంతేమో తెలుసుకుంటారుగా. అంతేమో, వేరే ఉద్దేశాలు ఏం లేవు. మనం వంటింట్లో కూర మాడిపోతుంది, బయట ఏం చేస్తున్నావు? ఏమే ఆఫీస్కి వెళ్ళాలి, భోజనం వడ్డించు. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ జేబులో పెట్టుకోవాలా? టీవీ దగ్గర పెట్టచ్చుగా, ఫ్రిడ్జ్ మీద పెట్టచ్చుగా, సోఫాలో పెట్టచ్చుగా, డైనింగ్ టేబుల్ మీద పెట్టచ్చుగా. ఇదంతా కాదే శారదా. నువ్వు ముందు ఫోన్ లాక్ తీసివ్వు. నువ్వు కూడా ఫోన్ లాక్ తీసివ్వు. లాక్ తీయాలా? ఫోన్ లో ఏముంది? ఏమో, ఫోన్ లో కొండలుండొచ్చు, గుట్టలుండొచ్చు, ఎత్తులుండొచ్చు, పల్లాలుండొచ్చు, లక్ష్మి ఉండొచ్చు. నాకు ఫోన్ లాక్ తీసివ్వు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? లాక్ తీసివ్వు. ఏమైంది ఇవాళ నీకు? ఏమైందా మీకు? ఇదిగో. సావిత్రి దొరికాడు. సావిత్రి పిన్ అని ఒంగోలులో ఉంటది. సావిత్రి పిన్ని అని సేవ్ చేసుకోవచ్చుగా. మిస్ అయిపోయాడే. కుమారి ఆఫీసా? ఈడు దొరికాడు. ఆఫీసులో ఆయానే టీలు గీలు అందిస్తుంటది. మిస్ అయిపోయాడే. ఎలా ఉంటుంది అది? తెల్లగా ఉంటుందా, చామచాయిగా ఉంటుందా? తెల్లగా. తన వయసు ఎంత? వయసు పెళ్ళయిందా లేదా? పెళ్లి. ఆఫీస్ అందరికి కాఫీ ఇస్తా, నీకు ఒక్కడికే కాఫీ ఇస్తుందా? కాఫీ. దాని నెంబర్ ఆఫీస్ అందరి దగ్గర ఉందా, నీ ఒక్కడి దగ్గర ఉందా? వసే నువ్వు పెళ్ళానివా యాంకర్వానే? గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నావు, పనికి మాలిందా? ఈ దుర్గెవరు? దుర్గ కాదే, దుర్గారావే. ఇక్కడ రావు మిస్ అయిందేంటి మళ్ళీ? పొడవుగా ఉందని షార్ట్ కట్ చేసి పొట్టిగా పెట్టుకున్నాను. బాబు బంగారాజు, మనకి షార్ట్ కట్ వద్దమ్మా. నువ్వు ఆల్రెడీ షార్ట్ లో ఉన్నావు, అది చాలు. బ్యూటిఫుల్ లవ్ అని మెసేజ్ వస్తుందేంటి? ఇప్పుడు దొరికాడు. బ్యూటిఫుల్ లవ్వా? ఏది ట్యూ? వసే ప్లాస్టిక్ బాటిల్ మొహం దానో, ఇది బ్యూటిఫుల్ లవ్ కాదే, బ్యాటరీ లో. బ్యాటరీ లోవా? అది కూడా తెలియట్లేదు. తింగరదానికి పెద్ద తింగరదానిలా ఉంది ఇది.
సడన్ గా ఈ ఫోన్ చెకింగ్ ఏంటే? పోలీసులు రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసినప్పుడు సడన్ గా చెకింగ్ ఏంటి అని పోలీసులు అడుగుతావా? మూసుకుని చాలా గట్రా రావట్లే. పెళ్ళాలు పోలీసులు అంతే సడన్ గానే చెక్ చేస్తారు. ఇంకొకసారి నువ్వు ఫోన్ కు లాక్ పెట్టావనుకో చంపేస్తాను. పట్టుకో. నువ్వు కూడా లాక్ తీసి పెట్టు. సడన్ గా ఏంట్రా ఇల్లు? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఏమైంది బ్రదర్? బంగపాటి ఏమైంది? సడన్ గా మా పిల్లలకి మా మీద అనుమానం వచ్చింది బంగపాటి. మా కాపురాల్లో ఎవడో పుల్లలు పెడతాడు నా అనుమానం బంగపాటి. ఎవరు పెడతారు బ్రదర్ పుల్లలు? ఎవరు పెడతాడు? ఎవరు ఖాళీగా ఉన్నారు ఇక్కడ? ముందు మైండ్ లోంచి ఎవరో మా కాపురంలో పుల్లలు పెడుతున్నారు ఫస్ట్ మైండ్ లో తీసేయండి. మీరు తీసేస్తాను, నేను మాట్లాడతా. తీసేస్తారా? తీసేసాం. ఒట్టు మీరు ఏం కంగారు పడదు, ఎవరు పుల్లలు పెట్టు. బంగపాటి మా ఇద్దరి ఇళ్ళల మధ్యలో పెద్ద మనిషి నువ్వే బంగపాటి, కొద్దిగా చూడు. నేను మాట్లాడతాను, మీరండి. పదరా ఆఫీస్కి వెళ్దాం. డాన్సులు చేస్తారా మీరు? ఎంట్రీ సాంగ్ ఇస్తారా? శారదా, ఏంటి బంగపాటి గారు? వచ్చారా మీ మగుళ్ళు? రాలేదండి. ఇంకా రాలేదా? అమీర్పేట నుంచి రావాలి కదండి, కాస్త లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతామ్మా? అక్కడ 6కి ఆఫీస్ అయిపోద్ది. ఇంటికి రావడానికి అర్ధ గంట, ట్రాఫిక్ ఉందనుకో ఓ గంటన్నర అయింది. ఈ అర్ధ గంట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఈ అర్ధగంట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఇద్దరు కలిసి బార్లో కూర్చొని మందు కొడుతున్నారు. ఇద్దరికి మందు అలవాట్లేదు. పాన్ షాప్ దగ్గర నిలబడి ఒక సిగరెట్ కూల్ డ్రింక్ తాగుతుంటే అది కూడా అలవాటు లేదు. వీళ్ళకి మూడో అలవాటు ఏముందబ్బా వీళ్ళకి? వారు ఎక్కడైనా ఎదుర్కొంటారు, ఎవరైనా హత్తుకుంటారు. మీకెందుకురా? మీకెందుకు అడుగుతున్నా? ఇప్పుడే వాళ్ళిద్దరు డౌట్ లో ఉన్నారు. RRS కన్ఫర్మ్ చేసేస్తారట మీరు. తప్పురా, పచ్చటి కాపురంలో రాళ్ళు చల్లడం చాలా తప్పురా రే. నాకు అసలు ఇష్టం ఉండదు. సరే, ఇప్పుడు వచ్చారనుకో వాళ్ళు, మీరు అడుగుతారు ఏమైంది లేట్ అంటే ట్రాఫిక్ లో ఇరుక్కున్నామే అంటారు. అంతే, మీరు దాన్ని మైండ్ లో పెట్టుకొని గొడవలు మాత్రం పడకండము. బాగా అలసిపోయావరా? ఏమే వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేసేస్తా. వేడి నీళ్ళు పెట్టవే. వేడి నీళ్ళు చల్ల నీళ్ళు తర్వాత పెడతానులే గాని అర్ధ గంట లేట్ అయిందేంటి? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామే. ఏంటి అలా చూస్తున్నావు? చొక్కా నలిగిందేంటి? జుట్టు చెదిరిందేంటి? ఆఫీస్ లో ఉంటే చొక్కా నలగదంటే? ట్రాఫిక్ లో బైక్ మీద వస్తుంటే జుట్టు చెదరదానే. ఆపండి మీ ఇద్దరు నాటకాలు. వీళ్ళిద్దరు 4 గోడల మధ్య ఉంటున్నారు. వీళ్ళిద్దరికి ఏమీ తెలియదు అనుకుంటున్నారా? మీరు కుక్కలు రా, కుక్క బుద్ధి మాకు బాగా తెలుసు. మీరు గజ్జి కుక్కలు రా, గజ్జి కుక్కలు. వాళ్ళిద్దరు బాగా తిన్నదరగ్గా పలుచు కొట్టుకుంటున్నారు. మీ ఇద్దరు కోపాలు చూస్తుంటే వాళ్ళిద్దరిని బయటకు పిలిపించి క్లాస్ పీకెట్టున్నారుగా. క్లాస్ బేకో మరి చేతకాలంలో చైలు ముడుచుకొని కూర్చుంటావా? అయితే పిలవండి మరి. రండే బయటికి. నువ్వు బయటికి రావే. ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగామంటే తొక్క తీస్తా. తొక్కి పట్టి నార తీస్తా. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి బ్రదర్, వాళ్ళు కొట్టినా కొట్టేస్తారు. ఈ ఎలక మొహం నన్ను ఎక్కడ కొడతదండి? ఈ పంది మొహం నన్ను కొట్టడం ఏంటి? కొట్టేశారు. మీ గొడవలు చూస్తే మీరేమో చీపురు కట్టలతో, మీరేమో కర్రలతో కొట్టుకునేటట్టున్నారుగా. మీరు ఆపేయండి. ఏం చేస్తున్నారు మీరందరూ? పద్ధతేనా ఇది? ఇంకా చాలు. మీరు చీపురుతో కొట్టారని, మీరు కర్రలతో కొట్టారని చెప్పి ఇదిగో మీరందరూ కలిసి విడాకుల దాకా వెళ్ళిపోకండి. అర్థమైందా? వాళ్ళతో అడ్జస్ట్ కాపురం చేసుకోండి, అంతేమా. ఈ పొట్టోడితో నేను సర్దుకుపోవడం ఏంటండి? ఈ పనికి వెళ్ళారు నేను సర్దుకుపోవడం ఏంటండి? నేను చచ్చినా కోపరం చేయండి. ఇప్పుడే విడాకులు ఇస్తున్నాను. నేను కూడా ఇప్పుడే విడాకులు ఇస్తున్నాను. సరే అమ్మా, మీరు విడాకులు ఇస్తున్నారు సరే, కానీ వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. వాళ్ళు ఇక్కడ ఈరమ్మా మీకు, అంతే కదా బ్రదర్? ఏంటి మాట్లాడుతున్నావు బంగపాటి? నాకు సిగ్గు శరం పౌరుషం అన్నీ ఉన్నాయి. పనికి మాలింది నాకు విడాకులు ఇవ్వకముందే నేనే దీనికి విడాకులు ఇచ్చేస్తాను. నీకు లేదురా సిగ్గు? నాకు కూడా ఉంది. మరి నేను కూడా దీనికి విడాకులు ఇచ్చేస్తున్నా. వాళ్ళు ఆపండి బ్రదర్. మీ కాపురాలు పచ్చని కాపురాలు నీరు గారిపోతుంటే చూడలేకపోతున్నా. మీకు దండం పెడతాను, వాళ్ళు ఆపండి బ్రదర్. లెగు బంగపాటి. ఆ పనికి మాల కోసం నువ్వు దండం పెట్టడం ఏంటి? నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, నువ్వు ఎక్కడ ఉండాలి. నువ్వే మా ధైర్యం, నువ్వే మా ఎనర్జీ. ఇప్పుడు ముగ్గురికి చలికాలం సమానంగా ఉంది. ఏంటి అదే ముగ్గురు అందరం సమానమే అంటున్నా. హలో, ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం. దీనికి మొగుడు లేడని నన్ను కొడుతుంది. పనికి మాలేని ఎదవల్లారా, మీ పచ్చటి కాపురంలో నిప్పు పెట్టింది వీడు. ఎందుకు అలా చేశాడు? వీడి పెళ్ళ వెళ్ళిపోయింది కదా, అందుకే మీ పిల్లలు కూడా పంపించేశాడు. వీడు ఒక పెద్ద సాడిస్ట్. మన పిల్లలు కోర్టుకెళ్ళారు రా, ముందు అక్కడ తెలుసుకుందాం పారా. ఆగండి.